హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన అరటికాయ చిప్స్ తయారు చేసుకుందాము. ఫస్ట్ అరటికాయకి తొక్క తీసేసి సన్నగా స్లైసుల్లా కట్ చేసేసుకోవాలి. అరటికాయ ముక్కలు కలర్ చేంజ్ అయిపోకుండా వాటర్లోనే ఉంచుకోవాలి. ఇందులోనే మనం ఒక స్పూను ఉప్పు వేసుకొని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని మెత్తబడిన అరటికాయ ముక్కలను వేసుకొని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుంటూ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. అరటికాయ ముక్కలు ఒకదానికొకటి అతుక్కోకుండా గరిటెతో తిప్పుతూ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఇవి వేగాక గలగల సౌండ్ వస్తాయి. ఆ స్టేజ్లో మనం అరటికాయ చిప్స్ని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చిప్స్ మనకి పప్పులోకి కానీ, రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, ఇంకా పులుసుల్లోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. ఇవి సెకండ్ బ్యాచ్ వేసిన చిప్స్ అన్నమాట. ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు వేసుకొని అది కూడా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకొని ఈ చిప్స్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను మొత్తం 2 అరటికాయలతో చేశాను. మీకు చూపించడంలో అయితే ఒక అరటికాయ చూపించాను, కానీ చాలా తక్కువ వచ్చాయి చిప్స్. 2 అరటికాయను కూడా చిప్స్ కింద కట్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో కాసేపు నానబెట్టి ఫ్రై చేసేసుకున్నాను. నేను సాల్ట్ వాటర్లో కాసేపు నానబెట్టాను కదా, అరటికాయ ముక్కల్ని అలా నానబెట్టడం వల్ల అరటికాయ ముక్కలు ఉప్పు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. అరటికాయ ముక్కలు వేయించుకున్నాక పైన సాల్ట్ వేయడం వల్ల కొంచెం మెత్తబడిపోతాయి. అందుకు ఇలాగా ఫస్టే నానబెట్టేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఫ్రై అయిపోయిన అరటికాయ ముక్కల మీద కాస్త కారం, లైట్గా సాల్ట్ కొద్దిగా స్ప్రింకిల్ చేశానమాట. ఇలా కారం కూడా విడివిడిగా వేయడం వల్ల అన్ని ముక్కలకి బాగా పడుతుంది. ఒకేసారి వేసేస్తే ఒక చోటే ఉండిపోతుంది కారం. నేను చేసిన ఈ అరటికాయ చిప్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్లో కారం బాగా మిక్స్ అవ్వడం కోసం చేతితో కలిపేశాను. అప్పుడే మనకి సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది.